నటి హేమ డ్రగ్స్ వివాదం మరోసారి తెరపైకొచ్చింది. బెంగళూరు డ్రగ్స్ వివాదానికి సంబంధించి ఆమె వీడియో రిలీజ్ చేశారు. తాను అన్ని టెస్టులు చేయించుకున్నానని నెగటివ్ వచ్చిందని తెలిపారు. రిపోర్ట్ల విడుదల చేశారు. తాను బహిరంగంగా ఎలాంటి టెస్టులకైనా రెడీ అని తెలిపారు హేమ. కొందరు తనని బ్లాక్ మెయిల్ చేశారని చెప్పారు. రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమ పేరు ఎక్కువగా వినిపించింది. అప్పుడు గత కొన్ని నెలలుగా నా పైన మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి. మీ అందరికీ తెలుసు. మీడియా వాళ్ళు 35 సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువుని ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇదిగో నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. మొత్తం నా హెయిర్, నైల్స్, బ్లడ్ అన్నీ చేయించుకున్నా. సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇది ఆల్రెడీ మీకు ఛానల్స్లో నేను రావడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఒకటే, నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ అని మీ ముందు చెప్పడానికి, అలాగే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి అని అడగడానికి, అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు అయిన పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడగడానికే నేను ఈ వీడియో పెడుతున్నాను. హేమ వీడియో చూసాము. డ్రగ్స్ టెస్ట్లు ఎక్కడైనా ఎప్పుడైనా చేయించుకోవడానికి తాను రెడీ. అన్ని రిపోర్ట్స్లో తనకి ఇప్పుడు నెగిటివ్ వచ్చిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, బెంగళూరు రేవ్ పార్టీలో చాలామంది సినీ సెలబ్రిటీలు చాలామంది డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యారు. ఈ కేసులో హైదరాబాద్ చెందినటువంటి సినీ నటి హేమ కూడా డ్రగ్స్ టెస్ట్లో అరెస్ట్ కావడం జరిగింది. ఇటీవల కాలంలోనే ఆమె బెయిల్పై బయటకు వచ్చింది. అయితే తాను డ్రగ్స్ అక్కడ బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్ళలేదని మీడియాకు అనేక సార్లు వీడియోలను విడుదల చేసింది. కానీ బెంగళూరు పోలీసులు ఆమెపై టెస్టులు నిర్వహించిన తర్వాత డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ రిపోర్ట్ రావడంతో బెంగళూరు పోలీసులు హేమని అదుపులో తీసుకొని జైలు కూడా పంపించారు. బెయిల్పై ఇటీవల కాలంలోనే బెయిల్పై బయటకు వచ్చింది. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ హేమ ఈరోజు మరొక వీడియో ద్వారా మళ్ళీ తెర మీదకి వచ్చింది. ముఖ్యంగా తాను ఎలాంటి డ్రగ్స్ని తీసుకోలేదు, అన్ని టెస్టులు తాను ప్రైవేట్ హాస్పిటల్లో ఒక టెస్టులు చేయించుకున్నాను, ఆ టెస్టులో మొత్తం కూడా పూర్తిగా నెగిటివ్ రిపోర్ట్ రావుతుంది. గతంలో మీడియా మొత్తం కూడా తాన్ని పూర్తిగా అంతా రాద్ధాంతం చేసింది. ఈ కేసులో తనకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని మరొకసారి బుకాయించే ప్రయత్నం హేమ చేసింది. ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసినటువంటి వీడియో ద్వారా ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కావాలంటూ కూడా ఆ వీడియోలో హేమ పేర్కొనడం జరిగింది. మొత్తం మీద మరొకసారి బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె నిజాయితీని నిరూపించే ప్రయత్నం చేసింది హేమ. ఎందుకంటే మనం గతంలో చూసాం అనేక సార్లు అసలు నేను బెంగళూరు రేవ్ పార్టీకే వెళ్ళలేదంటూ కూడా ఒక వీడియోని విడుదల చేయడం, తర్వాత వంట చేసుకుంటున్నాను, ఇంట్లోనే ఉంటున్నాను మరొక వీడియోని విడుదల చేయడం, ఆ తర్వాత ఈ వీడియో విడుదల చేసిన తర్వాత బెంగళూరు పోలీసులు ఆమె ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఫోటోలను విడుదల చేయడం, ఆ తర్వాత రిపోర్ట్లో ఆమె పాజిటివ్ వచ్చిందని ఆ బెంగళూరు పోలీసులు ఆమె తీసుకెళ్లి అరెస్ట్ చేయడం, ఇదంతా మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమో మాత్రము తాను ఏ టెస్ట్కైనా నేను బహిరంగంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను బెంగళూరులో ఎలాంటి డ్రగ్స్ని తీసుకోలేదు, దీనిపై ఆమె సంజయ్ చెప్పే ప్రయత్నం చేసింది ఈ వీడియో ద్వారా. కానీ మరి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కావాలి, మొత్తం మీద మీడియా తనపై చేసినటువంటి రాద్ధాంతం కావచ్చు, ఇటీవల నెటిజన్స్లో వచ్చినటువంటి నెగిటివ్ కావచ్చు, ఇదంతా పోవడానికి ఏమో మరొకసారి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో తన ఒక వీడియోని విడుదల చేసింది. మొత్తం ఈ యొక్క తతంగం గురించి మొత్తం కూడా మరొకసారి ఆమె ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఒక వీడియోని విడుదల చేసింది. మరి దీనిపై ఇప్పటికే బెంగళూరు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆ కేసు రన్ అవుతుంది స్టిల్ నౌ కూడా. మరోవైపు మా అసోసియేషన్ కూడా ఆమె స్పందించింది, ఆమెకు నోటీసులు కూడా ఇటీవల కాలంలో వచ్చింది. ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన దాంట్లో మరొకసారి ముఖ్యమంత్రిని కలుస్తాను, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కలుస్తాను, వారి యొక్క అపాయింట్మెంట్ కావాలంటూ కూడా హేమ ఈ వీడియో ద్వారా ఒక సందేశాన్ని పంపింది. మరి చూడాలి ఈ కేసులో ఆమెకు సంబంధించిన దానిపై ఏ విధంగా రెస్పాండ్, ప్రభుత్వాలు ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి బెంగళూరు రేవ్ పార్టీకి ఇక్కడ దానికి సంబంధించినటువంటి దానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ హేమ చేసినటువంటి ఈ యొక్క దుమారం మొత్తం కూడా పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం సృష్టించింది. దీనిపై ఇప్పుడు ఆమెపై వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఆమెపై వస్తున్నటువంటి
వ్యతిరేకతను మొత్తం కూడా పూర్తిగా కవర్ చేసేందుకు హేమ ఈరోజు ఒక వీడియో ద్వారా విడుదల చేసింది కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరుతూ మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరింది కాబట్టి దీనికి సంబంధించిన దానిపై మరి వారు స్పందిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించిన దానిపై ఇప్పటికే మా అసోసియేషన్ స్పందించింది, ఆమెని సస్పెండ్ కూడా చేయడం జరిగింది కాబట్టి దీంట్లో హేమకు సంబంధించిన దానిపై మరి అటు పోలీసులు అయితే బెంగళూరు పోలీసుల వైపు దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు హేమ ఈ వీడియో ద్వారా ఒక సందేశాన్ని అంటే ఆమె తప్పించుకునే అవకాశం మరి దానికి సంబంధించిన దానిపై అంటే ఆమె నెగిటివ్ రోల్ నుంచి అంటే ఆమెపై వచ్చినటువంటి ప్రచారాలు మొత్తం కూడా పూర్తిగా కొట్టిపారేసే దిశగా హేమ ఈ రోజు ఒక వీడియోని మాత్రం విడుదల చేసింది. ధనలక్ష్మి, అయితే ఆ వీడియోలో తన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కొందరు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి తన్ని కావాలని ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే బ్లాక్ మెయిల్స్ జరుగుతున్నాయి అనే ఉద్దేశంలోనా లేదంటే ఏంటి, ఏమనుకోవాలి? ఎస్, హేమ ఆ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పింది. బెంగళూరు రేవ్ పార్టీలో మొత్తం మీడియానే అసత్య ప్రచారాలు చేసింది, తమపై ఎలాంటి డ్రగ్స్ వినియోగం చేయకున్నప్పుడు కూడా వినియోగం చేశారంటూ కూడా మీడియా మొత్తం తన 20 ఏళ్ల కెరియర్ మొత్తం కూడా పూర్తిగా భ్రష్టు పట్టించే విధంగా మీడియాలో అనేక ప్రసారాలు చేశారు. దీనిపై అటు ముఖ్యమంత్రికి మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి కూడా సంజయ్ చెప్పుకునే విధంగా వారి యొక్క అపాయింట్మెంట్ కోరాను, కానీ ఇప్పటివరకైతే వారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే మాత్రం తనకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా పూర్తిగా సమర్పిస్తానంటూ కూడా ఆ వీడియో ద్వారా ఒక సందేశాన్ని పంపింది. మరోవైపు మనం చూసాం బెంగళూరు రేవ్ పార్టీలో ఇప్పటికే ఆమెపై కేసు నమోదైంది, అరెస్ట్ అయింది, జైలుకి వెళ్ళింది. ఆ ఇటీవల కాలంలో బెయిల్పై కూడా బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు తాను బయటకు వచ్చి రిపోర్ట్ అంటే ప్రైవేట్ హాస్పిటల్లో టెస్టులు చేయించుకోవడం, ఆ టెస్టులలో ఆమెకు నెగిటివ్ రావడం, ఇప్పుడు ఆమె ఒక ఛాలెంజ్ చేస్తుంది. ఇప్పుడు ఏ టెస్ట్కైనా నేను బహిరంగంగా సిద్ధంగా ఉన్నాను, ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తాను, ఏ టెస్ట్కైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఈ డ్రగ్స్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. మరోవైపు చాలామంది కొంతమంది బ్లాక్మెయిల్ చేశారు, నన్ను బెదిరింపులో గురి చేశారు, తన 20 ఏళ్ల కెరియర్ని పూర్తిగా భ్రష్టు పట్టించే విధంగా కొందరు పనిగట్టుకొని ఇదంతా కూడా చేశారంటూ కూడా ఏమో చెప్తుంది. దీనికి సంబంధించిన దానిపై ఇప్పటికే మా అసోసియేషన్ స్పందించింది, అదేవిధంగా చాలా మంది సినీ ప్రముఖులు కూడా స్పందించారు. ఇలాంటి వారు మా అసోసియేషన్లో కొనసాగే అవకాశం లేదంటూ కూడా ఇప్పటికే కరాటే కళ్యాణి కావచ్చు, చాలా మంది సెలబ్రిటీలు కూడా స్పందించిన తీరు కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు హేమ ఆ కేసు నుంచి మళ్ళీసారి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. మరొకసారి ఆ సద్దుమణిగినటువంటి వివాదాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్లో వీడియో విడుదల చేసి మరొకసారి తెర మీదకి తెచ్చింది. దీనిపై మరి అటు సినీ ప్రముఖులు కావచ్చు, మరోవైపు ప్రభుత్వానికి పెద్దల్ని కూడా అపాయింట్మెంట్ కోరింది కాబట్టి సంబంధించిన దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. ధనలక్ష్మి, థ్యాంక్ యూ సునీల్.